ప్రభుత్వాల మధ్య వ్యత్యాసం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలనలో ఉన్న గొప్పతనం వ్యవసాయాన్ని, విద్యని, ఆరోగ్యాన్ని పరిరక్షించిన కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నువ్వు వాళ్ళపైన విపరీతమైన దూరంతో మాట్లాడుతున్నావు. ఏంటి మీరు చూస్తే నీ స్పీచ్ని పక్కన ఉన్న వాడు నవ్వుకుంటున్నాడు. ఒక ఉన్మాది ఎలా ప్రవర్తిస్తాడో మౌత్ పట్టుకుంటే పూనకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు దగ్గర మెప్పు కోసం విపరీతమైన దూరంతో మీరు మాట్లాడితే ప్రజలు సహిస్తారనుకుంటున్నారు. ఇప్పటికే గమనించారు, ఈ జిల్లాలో అనేక సామాజిక వర్గాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం మీరు ఏదైతే ఇష్టారాజ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడతారు కనుక మీకు పదవులు ఇచ్చి ఈ జిల్లాలో మీ కుటుంబాన్ని ఒక ఉచ్చస్థితికి తీసుకెళ్లే కార్యక్రమం చేస్తూ వస్తున్నారు. చూడండి, మిమ్మల్ని రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రిని చేశారు, అచ్చెన్నాయుడు గారిని రాష్ట్ర మంత్రి చేశారు. రాష్ట్రపతితో అవార్డు ఇచ్చిన ఉత్తమ పంచాయతీలు జిల్లాకు ఒకటి సెలెక్ట్ చేస్తే శ్రీకాకుళం జిల్లాలో ఉత్తమ పంచాయతీ ఏదంటే నిమ్మాడట. 1000 పైచీలకు ఉన్న గ్రామ పంచాయతీలు ఉన్న శ్రీకాకుళం జిల్లాలో 90% వైఎస్ఆర్ పార్టీ అభిమానులు పంచాయతీలు ఉంటే, లేదా మేజర్ పంచాయతీలు 400, 300, 400 మేజర్ పంచాయతీలు ఉంటే ఒక కుగ్గురామైన చిన్న పంచాయతీని తీసుకొచ్చి ఉత్తమ అవార్డు ఇచ్చిన ఘనత మీది. ఎందుకు నిమ్మాడని మీ అన్న కొడుకైన కింజరాపు సురేష్ని ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు ఇప్పించుకున్న ఘనత మీ కుటుంబానిది. ఇది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. మరొకటి చూడండి, ఈరోజు మీ బాబాయ్ మీ అన్న కింజరా ప్రభాకర్ గారు రిటైర్మెంట్ అయిపోతున్నారని చెప్పి ఒకరోజు రిటైర్మెంట్ ముందు ప్రమోషన్ ఇచ్చారు. అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ ఇచ్చారు. ఒకే రోజు ముందు ప్రమోషన్ వచ్చిన వెంటనే రిటైర్మెంట్ జరిగింది. రిటైర్ అయిన వ్యక్తికి మళ్ళీ ప్రభుత్వంలోకి తీసుకొని విజిలెన్స్ ఓఎస్డీగా నియామకం చేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గొప్పతనాలు చరిత్ర. విజిలెన్స్ ఓఎస్డీగా పనిచేస్తున్న ప్రభాకర్ గారిని ఇవాళ శ్రీకాకుళం జిల్లా విజిలెన్స్ ఎస్పీగా వేశారు. మళ్ళీ నిన్నటి వరకు అతని సామాజిక వర్గానికి చెందిన ఎస్పీగా పనిచేశారు. అతను రిటైర్ అయిపోయారు. ఈ నెలలో రిటైర్ అయిపోతే మన 30వ తేదీ రిటైర్ అయితే ఈవేళ విజిలెన్స్ ఎస్పీ ఎవరంటే శ్రీకాకుళం జిల్లాకి అడిషనల్ ఫుల్ టైం ఎస్పీగా ఈవేళ కింజరా ప్రభాకర్ గారిని వేశారు. ఇది మీ గొప్పతనం. చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీకు చంద్రబాబు నాయుడు జిల్లా ఉత్తరాంధ్ర జిల్లాని ఎలాగా కింజరాపోలకు దఖలుపరిచాడు అనడానికి పెద్ద ఎగ్జాంపుల్. ఇవాళ హైకోర్టులో పీపీగా మీ కుటుంబ సభ్యుడే హైకోర్టు పీపీగా ఈరోజు మీ బంధువుని వేసుకున్నారు. చాలా సంతోషం. హైకోర్టు పీపీగా ఈరోజు ఉన్నారు. మీరు వేసుకున్న మీ రికమెండేషన్ వల్ల అతనికి హైకోర్టులో పీపీగా వేశారు. అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి కూడా చేశారు. ముద్దాడ రవిచంద్ర అని అచ్చెన్నాయుడు గారి సిఫారసు మేరకు, కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి సిఫారసు మేరకు ఆయన కుటుంబ సభ్యుడిని ముద్దాడ రవిచంద్ర గారు సీనియర్ ఐఏఎస్ని అతను ఓఎస్డీగా పెట్టుకున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారి శ్రీకాకుళం జిల్లాకి ఇచ్చిన బహుమతులు. ఇన్ని సామాజిక వర్గాలు, ఎంతమంది ప్రజానీకము చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో, లేకపోతే ఎన్టీ రామారావు పార్టీ మీద నమ్మకంతో ఓటేసి గెలిపిస్తే ఒక కుటుంబాన్ని అందలం ఎక్కించిన చరిత్ర మీది. ఆదర్శ రైతులు, ఆదర్శ పంచాయతీ, ఆదర్శ రైతుగా కూడా అతను కుటుంబ సభ్యుల్ని శ్రీకాకుళం జిల్లా నుంచి ఎంపిక చేశారు. ఇదండి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మీరు చేస్తున్న పని శ్రీకాకుళం జిల్లాలో. అందుకే అచ్చెన్నాయుడు గారు పూనకం వచ్చిన వ్యక్తిగా, ఉన్మాదిలాగా విపరీత ధోరణితో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తుంటే విపరీతమైన పదవులు ఇంటికి వస్తున్నాయి.